నా పేరు పూజ. నేను ఇంటర్ చదివే టైంలో ఒక అబ్బాయిని లవ్ చేశా. నాకు తను అంటే ఇష్టమని నేనే తనకి డైరెక్ట్గా ప్రపోజ్ చేశా. కొన్ని డేస్ టైం తీసుకుని తను కూడా యాక్సెప్ట్ చేశాడు. ఆ అబ్బాయికి ఆల్రెడీ అప్పటికే పాస్ట్ ఉంది. మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తన ఎక్స్ మళ్ళీ వచ్చింది అని నాతో రిలేషన్ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు బీటెక్లో ఫ్రీ సీటొచ్చింది వేరే కాలేజ్లో. నేను వెళ్ళి అక్కడే హాస్టల్లో జాయిన్ అయ్యా. అంతా నార్మల్గానే ఉండేది. 1 ఇయర్ తర్వాత నాకు మా సూపర్ సీనియర్ పరిచయమయ్యాడు. అలా కొన్ని డేస్లోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. డైలీ కాల్స్ అండ్ మెసేజెస్తో నాకు తెలియకుండానే నేను తనకి చాలా అడిక్ట్ అయ్యా. కొన్ని డేస్ తర్వాత తను నాకు ప్రపోజ్ చేశాడు. బట్ నేను ఆన్సర్ ఏం చెప్పలేదు. ఎందుకు అంటే లాస్ట్ టైం ఒక అబ్బాయిని లవ్ చేస్తే అలా అయ్యింది, మళ్ళీ ఇది కూడా అలానే అవుతుందేమో అనే భయంతో ఫ్రెండ్స్లానే ఉండేవాళ్లం. తనకి నా పాస్ట్ గురించి తెలుసు. అందుకే డైలీ చెప్పేవాడు, అలా ఏం కాదు, అంతా బాగుంటుంది అని. పార్ట్ 2 కోసం పేజ్ని లైక్ చేసి ఫాలో అవ్వండి.